అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 2026 హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026లో ఇంకా ఎవరికైతే ఏవైనా గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్స్ రీచ్ అవ్వటం, అలాగే ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్స్ కంటే ఆ కిందటి సంవత్సరం కంటే ఇంకా బాగా మీరు అనుకున్నవన్నీ దిగ్విజయంగా పూర్తిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ 2026 హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద channel viewers and also everyone who are following this channel. అయితే మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ని అవర్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అనే నేమ్తో చేంజ్ చేశాము. ఇప్పుడు మనకి చాలామంది విజువల్లీ ఇంపైర్ యూజర్స్ ఎన్నో యాప్స్ వాడుతూనే ఉంటారు. మనము ఒకప్పుడు అసలు ఏవి తెచ్చుకోవాలన్నా కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ డిపెండెన్స్ లేదు. చాలా వరకు మనం అంతా కూడా ఇండిపెండెంట్గానే చాలా పనులు చేసుకోవాలి అని ఎంతో ట్రై చేస్తుంటాము. అలాగే మనకి యూజర్ ఫ్రెండ్లీగా కొంతమంది డెవలపర్స్, కొంతమంది కంపెనీస్ ప్రజెంట్ డేస్లో మనకి యాక్సెసిబిలిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికి టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ ముందుకు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా ఒక కంపెనీ ముందుకు వచ్చింది. అదేంటంటే మహావంటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏంటండి మహావంటి అంటున్నారు? మహావంటి అంటే గొప్పదైనటువంటి సొల్యూషన్ కనిపెట్టిన ఒక ప్రైవేట్ లిమిటెడ్. ముందు ఆ డెవలపర్స్కి మన ఛానల్ తరపు నుంచి, అలాగే ఇక్కడ మన ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ గ్రూప్ సభ్యుల నుంచి, అందరి తరపు నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకనంటే మనం ఇప్పుడు చాలా యాప్స్లో ఏదో ఒక దగ్గర ఇన్యాక్సెసిబిలిటీగా ఉన్న ఇష్యూస్ని చాలా ఫేస్ చేస్తున్నాం. అక్కడ ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ దగ్గరే అవ్వచ్చు, లేదా ప్రోడక్ట్ నేమ్ చెప్పే దగ్గరే అవ్వచ్చు, తర్వాత ఆ కేటగిరీ చూస్ చేసే దగ్గర కావచ్చు, ఏదైనా ఒక చిన్న ఈవెన్ మనం ఎంతో వాడే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఇంకా ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఇలాగా స్విగ్గీ ఆర్ జొమాటో, చాలా యాప్స్లో మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఆ యాప్స్లో వాళ్ళు అంతగా డిజైన్ చేయలేకపోయారు. చేసిన వరకు చేశారు, బట్ ఇంకా మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఇందులో లో విజన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే లో ఫాంట్, హై ఫాంట్ అని ఆ యొక్క ఇమేజెస్ కూడా, ఇందులో మ్యాగ్నిఫికేషన్ది కూడా, ఎంతగా ఆడియో ఫీచర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అసలు ఇంతకీ ఆ యాప్ ఏంటి అని అనుకుంటున్నారా? చూద్దాం పదండి వీడియోలోకి వెళ్ళి. సో టాన్ మహావంటి సొల్యూషన్స్ అండి యాప్ నేమ్. ఇది మీరు TAN, యాక్చువల్గా టాన్ అంటే మనం ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్లో TDS చేసినప్పుడు టాన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అది కాదు. ఇక్కడ టాన్ అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ద యాక్సెసిబుల్ నేషన్ అని దీని ఫుల్ ఫామ్. సో T అంటే ద, A అంటే యాక్సెసిబుల్, N అంటే నేషన్, ది యాక్సెసిబుల్ నేషన్ అని దీన్ని టాన్గా పిలుస్తున్నాం చిన్నగా. సో ఈ టాన్లో మనం ఎన్ని ఫీచర్స్, ఇక్కడ ఆడియో ఉంది, వాయిస్, ఆడియో, మనం అంటే మనకి ఇది ఆర్డర్ కన్ఫర్మేషన్ది మనకి అమెజాన్లో జస్ట్ అలెక్సా ఎలాగో సేమ్ ఇక్కడ కూడా అన్ని వాయిస్ కంట్రోల్స్తో మనకి ప్రతిదీ ఆడియో. అంటే ఇందులో మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి యాక్సెసిబిలిటీ పరంగా, స్క్రీన్ రీడర్ ఎనేబుల్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటే ఇది ఎస్పెషల్లీ PWD యూజర్స్కి మాత్రం చాలా ఫ్రెండ్లీ అప్లికేషన్ అనమాట. అన్ని షాపింగ్ రిలేటెడ్వన్నీ కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనం యూజర్ ఫ్రెండ్లీగా చేయొచ్చు. ఫుడ్ అండ్ షాపింగ్ యాక్సెసరీస్ అన్నీ కూడా. సో టాన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. The only usable shopping app. సో ఇక్కడ చూడండి, ది ఓన్లీ యూజబుల్ షాపింగ్ యాప్. మళ్ళీ స్వైప్ చేస్తున్నాను. Personalized accessibility.
సో ఈ ఒక్క వర్డ్ ఉంది అంటే ఇది ఖచ్చితంగా మన వాళ్ళ కోసమే డెవలప్ చేశారు. పర్సనలైజ్డ్ యాక్సెసిబిలిటీ. సో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తీసుకుంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏముందో చెప్పండి అని ఒక సైటెడ్ వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా పర్సనలైజ్ యాక్సెసిబిలిటీ. నెక్స్ట్ లాగిన్, స్కిప్ లాగిన్ అంటే మనం ఇక్కడ గెస్ట్గా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యాప్లో గెస్ట్గా ఎక్స్ప్లోర్ చేసి ఏమేమి ఉన్నాయో చూద్దామంటే మనం ఆల్రెడీ ఇది పర్సనలైజ్డ్ యాక్సెసిబిలిటీ అని చెప్తోంది కాబట్టి బెటర్ మనం సైన్ ఇన్ అయ్యి దీన్ని యూస్ చేస్తే మంచిది. సో సైన్ ఇన్ అవుదాం. Login. Get OTP. Edit box. +91 phone number. Cancel. Choose a phone number. You can choose a phone. Google One Store 07396227459. Maximum length reached. Sending OTP. Showing dial keyboard. OTP Tell us more about yourself. Keyboard hidden. ఈ ఓటీపీ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ వెరిఫికేషన్ చేసేసాక Logged in as +91739622. Edit box. What's your name? సో ఇక్కడ మన నేమ్, ఇక్కడ మనం లాగిన్ అయినప్పుడు ఎయిదర్ మన మొబైల్ నెంబర్ ఆర్ జీమెయిల్ ఐడి, అది మీ అందరికీ తెలుసు కదా, ప్రతి యాప్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఈవెన్ మీరు అమెజాన్లో కూడా ఇలాగే మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారు, ఆర్ జీమెయిల్ ఐడి కావాలంటే దాని నుంచి లాగిన్ అవుతారు. అలాగే లాగిన్ అవ్వాలి. Edit box. What's your email? Optional. Edit box. What's your name? ఓకే, వాట్స్ యువర్ నేమ్ అని ఉంది. ఇక్కడ నేను నేమ్ ఇచ్చేస్తున్నాను. Showing it. P. Papa. P. O. 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 K. Kilo. J. J. A. A. ఓకే, ఇచ్చేసాను. ఇప్పుడు Keyboard hidden. Cuba. Edit box. What's your name? Windows 10 app. ఇక్కడ నా నేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఆప్షన్. Edit box. What's your email? Optional. ఓకే, ఈమెయిల్ ఐడి ఆప్షనల్గా ఉంది కాబట్టి మనం ఏమి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ మనం ఆర్డర్ కన్ఫర్మేషన్స్ అవన్నీ ఈమెయిల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి అది మీ ఇష్టం, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇట్స్ ఆప్షనల్. Continue. సరే, కంటిన్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. Allow TAN app to access this device's location. సో ఫస్ట్ మనం పర్మిషన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ లొకేషన్ యాక్సెస్. అలౌ Selected. Precise. Not selected. Approximate. While using the app. సో వైల్ యూజింగ్ ది యాప్ మీద ట్యాప్ చేస్తున్నాను. లొకేషన్ పర్మిషన్. TAN app. Allow TAN app to send you notifications. ఓకే, TAN apps allow. Don't allow. Allow. Network error. Edge panels. Dismiss. Continue. Alert. సో ఇలా మనం అన్ని పర్మిషన్స్. We have detected that you are using a screen reader, which is a software used by blind or low vision people to access phone through voice. Our app is optimized for screen reader. చాలా బాగుంది కదా. ఇక్కడ మనకి ఏమంటున్నారు, మీరు స్క్రీన్ రీడర్ వాడుతున్నారు, మీరు ఒక లో విషన్ ఆర్ బ్లైండ్ యూజర్, సో దీంట్లో మీరు స్క్రీన్ రీడర్ ఎనేబుల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది అనేసి ఒక అలర్ట్ వచ్చింది. If you are screen reader user, please select yes. Enable screen reader mode option from below. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ రీడర్ పర్సన్ కాకపోయినా కూడా ఇక్కడ మనం స్క్రీన్ రీడర్ డిసేబుల్ చేసుకుని సైటెడ్ వాళ్ళు కూడా వాడచ్చు, లో విజన్ వాళ్ళు కూడా వాడచ్చు. ఒకవేళ స్క్రీన్ రీడర్ యూజర్ అయితే ఇది ఎనేబుల్ చేయాలి. ఇక్కడ ఎస్ మీద ట్యాప్ చేస్తున్నాను. If you don't use screen reader or don't know what that is, then please choose continue in normal mode. ఓకే, ఒకవేళ మీరు స్క్రీన్ రీడర్ యూజర్ కానట్టయితే మీరు నార్మల్ మోడ్లో యూజ్ చేసుకోండి, నో మీద క్లిక్ చేసి అని అంటున్నారు. Not ticked. Don't ask again. ఓకే, ఈ అలర్ట్ అనేది మనం నాట్ టిక్ డోంట్ టాస్క్ అగైన్ అంటే మళ్ళీ మనకి ఈ అలర్ట్ అవసరం లేదా అని అడుగుతున్నారు. ఇది మనం టిక్ చేసుకుంటే మనకి మళ్ళీ ఈ అలర్ట్ రాదు. Yes, enable screen reader mode. ఓకే, ఎస్ ఎనేబుల్ స్క్రీన్ రీడర్ మోడ్. Continue with normal mode. కంటిన్యూ విత్ నార్మల్ మోడ్. కంటిన్యూ విత్ నార్మల్ మోడ్ అంటే సైటెడ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇది మనం స్క్రీన్ రీడర్తో పని లేదనుకుంటే వాళ్ళు కంటిన్యూ మీద ట్యాప్ చేసేసి లో విషన్ వాళ్ళు కానీ ఇంకా టాక్ బ్యాక్ యూజ్ చేయకుండా మేము కొంచెం ఫోన్తో వాడేయగలం అనుకున్న వాళ్ళు కంటిన్యూ మీద ట్యాప్ చేయాలి. కానీ మనం స్క్రీన్ రీడర్ యూజర్స్మి కాబట్టి Yes, enable screen reader mode. ఎస్ ఎనేబుల్ స్క్రీన్ రీడర్ మోడ్ మీద ట్యాప్ చేస్తున్నాను. Home screen. నెక్స్ట్. Hold tight. We are still fetching data. సో స్టిల్ ఫెచింగ్ డేటా. Selected. Food. Selected tab 1 of 4. ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి. ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఫుడ్ ట్యాబ్.
We are fetching provider's data in your locality. This shouldn't take more than 5-10 minutes. This is one-time thing. Please check back in a while. సో ఇక్కడ ఏంటంటే 5-10 మినిట్స్ టైం పడుతుంది, మేము మీ లొకాలిటీలో ఉన్న డేటా అంతా చెక్ చేయాలి, చెక్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి మన లొకాలిటీలో ఉన్న షాప్సే అవ్వచ్చు, నియర్ బై లొకేషన్స్ అన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసేసుకుని ఆ డేటాని మనకి ఇక్కడ ఈ యాప్లో మనకి కాసేపు లోడ్ అయ్యేకి టైం పడుతుంది. అది బేస్డ్ ఆన్ అవర్ ఇంటర్నెట్, బట్ 5-10 మినిట్స్ పడుతుంది అంటున్నారు. ఇంకా అంతకంటే తక్కువ కూడా పట్టచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న ట్యాబ్స్ ఏంటో చూద్దాం. Selected. Food. Selected tab 1 of 4. సో ఫుడ్ ట్యాబ్ ఫస్ట్ది. నెక్స్ట్ ట్యాబ్ ONDC tab 2 of 4. ఓఎన్డీసీ, లైక్ ఇది అమెజాన్ లాంటి ఒక ప్రోడక్ట్, అంటే అది కూడా ఒక ట్యాబ్ ఓఎన్డీసీ. Amazon tab 3 of 4. సో ఇందులోనే మనం అమెజాన్ యాప్ సపరేట్గా ఇన్స్టాల్ చేయకుండా ఇందులో నుంచి అమెజాన్ యాప్లోకి వెళ్ళి మనం కావాల్సినవి కొనేసుకోవచ్చు. నెక్స్ట్ Accessibility tab 4 of 4. యాక్సెసిబిలిటీ ట్యాబ్. ఈ 4 ట్యాబ్స్లో ఏమేమి ఉన్నాయి ఒక్కొక్క ట్యాబ్లో అనేది చూద్దాం. ఇప్పుడు ఫుడ్ ట్యాబ్లో Accessibility Amazon ONDC selected. Food. Selected. ఈ ఫుడ్ ట్యాబ్లో మనకి ఇంకా ఇక్కడ వాళ్ళు డేటా అది లోడ్ చేసుకుంటున్నారు. సో We are fetching ఇంతవరకు providers. Hold tight. We are still fetching data. ఓకే, ఇలా చూపిస్తుంది, ఇక్కడ అలర్ట్ వస్తుంది. అదే సైటెడ్ వాళ్ళకి ఇక్కడ ఏమొస్తుంది, పైన ఇలా కనిపిస్తుంటుంది, స్క్రోల్ చేయాలి వాళ్ళు. We are selected. Food. ONDC tab 2 of 4. ఓఎన్డీసీలో ఏమున్నాయో చూద్దాం. ONDC selected tab 2 of 4. Selected. Amazon accessibility edge panels. Search food navigation menu. Cart 0 items no select navigate. Search food has actions. Swipe up or down to type and search food. Disable voice search. సో ఇక్కడ మనం వాయిస్ సెర్చ్ని కూడా ఎనేబుల్ చేయొచ్చు. అది అది ఎనేబుల్ చేసుకుని మనం యూస్ చేసుకోవాలి. Navigation menu. సో నావిగేషన్ మెన్యూ. Cart 0 items no selected address has actions. Swipe up or down to clear cart. Read my card. సో ఇక్కడ ఏంటి మనకి కార్డ్ యాక్షన్స్, అంటే ఇందులో ఏమైనా యాడ్ చేస్తే బాస్కెట్ లాంటిది అనమాట ఇది. Oops. No viable domains available in your area. Please choose a different location. సో ఇక్కడ నేనున్న లొకేషన్కి ఇక్కడ వయబుల్ లొకేషన్స్ Food tab 1 లేదన్నమాట. of 4. Selected. ONDC selected. Amazon tab 3 of 4. నెక్స్ట్ అమెజాన్ ట్యాబ్. Allow tab after record audio. ఇక్కడ మనకి సెర్చ్ మీద ట్యాప్ చేయగానే ఒక వాయిస్ అసిస్టెంట్ లాగా మనకి ఒకటి అలర్ట్ వస్తుంది. అది ఎలా ఇచ్చేద్దాం. Only this time. While using the app. Only this don't allow. Only this while using the app. వైల్ యూజింగ్ ది యాప్. Listening. Okay. Tap to speak. సో ఇక్కడ మనకి ఏం కావాలో అది ఇక్కడ మాట్లాడితే అది ఆటోమేటిక్గా మనకి సెర్చ్లో ఫైండ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట, మనం ఏం చెప్తే అది. Close. Voice search tab to speak. సో దీని మీద ట్యాప్ చేయగానే Search results loaded. సో ఏం చేసింది ఇప్పుడు అది సెర్చ్ రిజల్ట్స్ లోడెడ్ అంది. సో అమెజాన్ ప్రోడక్ట్స్ గురించి సెర్చ్ చేయమన్నాం కదా, డైరెక్ట్గా అది సెర్చ్ చేసుకుంటుంది. Continue with normal mode. Dismiss. Continue. Yes. Enable screen reader mode. ఇది ప్రతిసారి మనకి ఈ యొక్క అలర్ట్ వస్తుంది కదా, ఇది నాట్ చెక్ చేసేద్దాం. Not ticked. Don't ask again. ఇది Don't ask చెక్ again. చేసి Ticked. ఇక్కడ మనం స్క్రీన్ Yes, రీడర్ enable ఎనేబుల్ screen reader mode. చేసేద్దాం. Search అప్పుడు screen. మనకి ప్రతిసారి ఇలా అలర్ట్ రాదనమాట. Navigation menu. Cart 0 items. Search for clear text. Voice search. Selected. Dishes tab 1 of 2. సో ఇక్కడ ఫుడ్లో డిషెస్ ట్యాబ్, Stores tab 2 of 2. స్టోర్స్. సో డిషెస్లో మనకి ఏమేమి Selected. ఉన్నాయో Dishes tab 1 of ఇవన్నీ Selected. కనిపిస్తాయి ఇక్కడ. ఈ డిషెస్లో మనకి ఏమేమి వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉన్నాయో అవి Stores tab 2 కనిపిస్తాయి. of 2. స్టోర్స్ Stores tab 2 of ట్యాప్ 2. చేయగానే Selected. Oops. No result. Selected. ఇక్కడ Stores tab 2 of యాక్చువల్గా 2. ఈ లొకేషన్కి ఇది యాక్సెసిబుల్గా లేదు. యాక్చువల్గా యాక్సెసిబుల్గా ఉన్న లొకేషన్ ఏదైతే ఉంటుందో మనం ఆ లొకేషన్ అక్కడ సెట్ చేసినట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ఏరియాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. Dishes tab 1 of 2. Voice search. Amazon search screen. Selected. సో ఇలాగా అమెజాన్ ట్యాబ్లోకి వెళ్ళాక Accessibility. Edge panels. Search app. Navigation. Cart 0 items. No. Edit box. Search on. Voice search. Categories. Mobiles and accessories. చూసారా, Collapsed. ఇక్కడ సేమ్ మనకి అమెజాన్ యాప్ ఎలాగో సేమ్ అమెజాన్ని దీనికి లింక్ చేశారనమాట, ఆ పేజ్, ఆ యాప్ని. అందుకే మనం అమెజాన్ యాప్ ఇన్స్టాల్ చేసే అవసరం లేకుండా ఇక్కడ నుంచి అమెజాన్ యాప్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Accessibility tab 4 of 4. యాక్సెసిబిలిటీ. ఇందులో ఏమున్నాయో చూద్దాం.
View visibility settings. వ్యూ విజిబిలిటీ సెట్టింగ్స్, View screen reader settings. వ్యూ స్క్రీన్ రీడర్ సెట్టింగ్స్. View visibility settings. View screen reader settings. సో స్క్రీన్ రీడర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. Back. Screen reader mode settings. Screen reader tips. Screen reader mode settings. Screen reader tips. Verbosity settings. Screen reader tips. Screen reader tips screen. Each screen in TAN app has 3 or 4 sections as described below. Remembering this mental model of screen sections would help you navigate TAN app quickly. సో ఇక్కడ ఒక్కొక్క ట్యాబ్ ఒక్కొక్క టిప్ ఉందంట. 1. Global action bar. List of buttons from left to right at top of screen. It contains common actions such as search, card, screen reader tips, etc. సో ఇక్కడ మనం టాక్ బ్యాక్ మెన్యూలో ఎలా వాడతాము అంటే యాక్షన్స్కి స్వైప్ డౌన్ అండ్ రైట్ అలా ఎలా జెస్చర్స్ చూస్ చేస్తామో సేమ్ ఇందులో కూడా అలాంటి జెస్చర్స్ వాడితే కొన్ని ఆప్షన్స్ వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే సెర్చ్, కార్డ్ మోడ్ ఇవన్నీ వస్తాయంట. 2. Primary action bar. List of buttons from left to right at bottom of screen. It contains buttons which are most important for current screen and changes from screen to screen. సో స్క్రీన్ టు స్క్రీన్ మార్చడానికి 3. 2. Primary action bar. List of buttons from left Primary to right at action bottom of bar, screen. left It and contains right buttons which are most bar important for screen. current screen and changes from screen to screen. 3. Main area. The space between top and bottom bar contains the information part of screen or list of items as the case may be. సో ఇక్కడ మెయిన్ ఏరియా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంటుంది. 4. Secondary action bar. Some pages may contain a vertical list of buttons from top to bottom on left side of screen. For example, store menu screen contains list of item categories and secondary navigation bar on left. This screen contains list of steps on left. సో ఇలా కొన్ని స్టోర్స్లో రోస్ అంటే వర్టికల్గా ఉంటాయి కదా, సో అలా ఉన్న వాటికేమో ఇలాగ లెఫ్ట్ టు రైట్. For exercise. 4. Secondary action bar. Some pages may contain a vertical list of buttons from top to bottom on left side of screen. For example, store menu screen contains list of item categories and secondary navigation bar on left. This screen contains list of steps on left. సో ఇవన్నీ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది స్టోర్కి సంబంధించినవి ఇలాంటివన్నీ. For exercise, touch top 15% area and you would find one of global action bar button. Similarly, touch bottom 15% area and you would find next and previous button. సో ఇలా మనం సేమ్ మన యొక్క టాక్ బ్యాక్ సెట్టింగ్స్లో ఎలాగైతే చేసుకుంటామో అవే సెట్టింగ్స్ ఇందులో కూడా, అంటే మనం ఆ యొక్క జెస్చర్స్ ఆ విధంగా ఇక్కడ ఇచ్చిన అలర్ట్స్ ప్రకారం మనం స్వైప్ చేస్తే మనకి ఈజీగా నావిగేషన్కి అనమాట. ఇవన్నీ నావిగేషన్ ఈజీగా ఉండడాని కోసం. Previous. Next. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మనకి Screen exploring options. In addition to normal left and right swipe on screen, you can use the following options to quickly know what information and options are there on screen. Filling data. Choosing verbosity. Screen exploring options. In addition to normal left and right swipe on screen, you can use the following options to quickly know what information and options are there on screen. 1. Explore by touch. Tap and hold, and then drag your finger vertically to have the screen reader read out all content below your finger on the screen. As all content is in vertical direction only in the main area, you don't need to do horizontal or zigzag drag. సో ఇక్కడ వాళ్ళు కొన్ని టిప్స్ చెప్తున్నారనమాట. మనం సైటెడ్ వాళ్ళలాగే ఫాస్ట్గా నావిగేట్ చేయొచ్చు. సో మనం ఒక టచ్ చేసి ఇలా స్క్రోల్ చేసి అప్ అండ్ డౌన్ అలా స్క్రోల్ చేసినా సరే మనకు అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేవి కనిపిస్తాయని ఇలా ఒక్కొక్క దానికి టిప్స్ అనేవి చెప్తున్నారు. Screen reader tips. Verbosity settings. సో వర్బాసిటీ సెట్టింగ్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. This will set the descriptiveness of text and labels. Medium verbosity level. Swipe up or down with one finger to change value. సో మీడియం లెవెల్స్ వాల్యూ చేయాలంటే స్వైప్ అప్ అండ్ డౌన్ చేయాలని. Back button display setting. సో బ్యాక్లో డిస్ప్లే సెట్టింగ్. Off. Display the default back button in top left corner of screen. సో ఇది మనం ఆన్ చేసుకోవడమా ఆఫ్ చేసుకోవడమా అనేది మన ఇంట్రెస్ట్. Use voice search as primary. On. Use voice search as primary search method. సో ఫస్ట్ మెథడ్గా వాయిస్ సెర్చ్ ఇది ఆన్లోనే ఉంచుకుందాం. Use screen reader display. సో స్క్రీన్ రీడర్ డిస్ప్లే On. Use screen ఇది reader కూడా mode interface for ఆన్లోనే better accessibility. ఉంచుకుందాం. Set UI settings. Edge panels. ఇలాంటివి అనమాట. Back. ఇవి Amazon search screen. సెట్టింగ్స్లో ఉన్నాయి. Edge panels. Back. Accessibility tab. View visibility settings. View screen reader. Edge panels. View visibility settings. విజిబిలిటీ ప్రకారం ఇందులో Back. Theme. థీమ్స్ ఇవి ఎవరికంటే లో విషన్ వాళ్ళకి విజిబిలిటీ కోసం వీళ్ళు పెట్టుకున్నారు. This is a sample text. సో శాంపుల్ టెక్స్ట్ ఎలా కనిపిస్తుందో చూడడానికి అనమాట థీమ్స్. This is a sample text. This is ఇలాంటివి button. అనమాట. This is a sample. This is button. ఇలాంటి థీమ్స్ ఉంటాయి కదా, ఇవి విజిబిలిటీకి Change theme mode. థీమ్. Selected. Theme tab 1 of 3. Text size tab 2 of 3. సో టెక్స్ట్ సైజ్ ఇందులో మనం విజిబిలిటీ అంటే లో విషన్ వాళ్ళ కోసం ఆర్ అదర్ పీడబ్ల్యూడి వాళ్ళ కోసం ఇక్కడ సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అలాంటివి చేయొచ్చు. Interest tab 3 of 3. ఇంట్రెస్ట్. Please select the theme.
సో ఇలాంటివి మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయాలి. ఇది మన స్క్రీన్ రీడర్ యూజర్స్కి అంత అవసరం లేదు. Back. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. Amazon search screen. Back. One UI home. ఇలా మనం ఈ యొక్క టాన్ యాప్లో లాగిన్ అయ్యి ఇందులో ఉండే అంటే ఇది లాగిన్ చేశాక ఇందులో ఉండే యొక్క లేఅవుట్, ఇంకా దీనిలో ఇంకా కొన్ని ఫీచర్స్తో మనం లొకేషన్ వేరే యొక్క లొకేషన్లోకి చేంజ్ చేసి ఒక్కొక్క ఫీచర్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు.